కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కీరామిరి మండలంలో ఉన్న తెలంగాణ మహారాష్ట్ర వివాదాస్పద 14 గ్రామాలు మహారాష్ట్ర ప్రభుత్వం గత 15 రోజుల క్రితం ఒక ప్రకటనను జారీ చేయడం జరిగింది. ఈ 14 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవి మహారాష్ట్రకు సంబంధించినవే. వీటిని మేము మహారాష్ట్రలో విలీనం చేసుకునే ప్రక్రియను మొదలుపెట్టామని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటనతో అక్కడున్న 14 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 12 రోజుల కిందం జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. మేము తెలంగాణలోనే ఉంటాం అంటూ మరియు స్థానిక ఎమ్మెల్యే కోలక్ష్మి గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మమ్మల్ని తెలంగాణలో కొనసాగించాలని అక్కడ ఉన్న గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మరియు అక్కడ కొన్ని వర్గాల ప్రజలు మాత్రం మేము మహారాష్ట్రలోనే వెళ్తాం, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాకు ఎలాంటి హక్కు పత్రాలు కానీ ఎలాంటి సౌకర్యాలు కానీ కల్పించలేదని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. ఈ విషయంపై మేము జాతీయ మానవ హక్కుల కమిటీ తరఫున గురువారం నాడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్బాబును కూడా కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. అక్కడ ఉన్న 14 గ్రామాల ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయాన్ని తీసుకొని అక్కడ ఉన్న 14 గ్రామాల ప్రజలకు కూడా న్యాయం జరిగే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించి అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము జాతీయ మానవ హక్కుల కమిటీ తరఫున